మన న్యూస్ తిరుపతి. భోజన ప్రియులకు తిరుపతిలో సుందరం టిఫిన్ హౌస్ ప్రారంభం. సహజ సిద్ధమైన రుచికరమైన వంటకాలు. భోజన ప్రియులకు తిరుపతిలో సుందరం టిఫిన్ హౌస్ ప్రారంభం. సహజ సిద్ధమైన రుచికరమైన వంటకాలు. రుచికరమైన సాంప్రదాయకమైన రుచికరమైన వంటకాలకు ప్రామాణికంగా నిలిచిన సుందరం టిఫిన్స్ ఇప్పుడు ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో ప్రారంభించబడింది. దక్షిణ భారతదేశ రాష్ట్రాలకు చెందిన రుచికరమైన ఆహారపు వంటకాలను అందించాలనేదే సుందరం టిఫిన్స్ యొక్క లక్ష్యం. ఈ నేపథ్యంలో బుధవారం రామానుజ సర్కిల్లో తిరుచానూరు రోడ్లోని హెచ్పి పెట్రోల్ బంకు పక్కన హార్డ్రిక్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో లాంఛనంగా ప్రారంభించారు. మొదట హార్డ్రిక్ హోటల్స్ గ్రూప్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి సుందరం టిఫిన్ హౌస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ 2004వ సంవత్సరంలో బెంగళూరు బనసరిలో క్యాటరింగ్ రంగంలో మొట్టమొదటిగా అడుగుపెట్టి భోజన ప్రియులకు ఇంటిల్లిపాది రుచికరమైన నాణ్యమైన అల్పాహార వంటకాలను అందించి దక్షిణాది రాష్ట్రాల భోజన ప్రియుల మన్ననను అందుకుంది. తమ అనుచరులను దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రాంతాల ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో సుందరం టిఫిన్ హౌస్ ను తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యొక్క పాక సాంప్రదాయాలను అనుగుణంగా నేచురల్ గా హోమ్లీ ఫుడ్ ను ప్రజలకు అందించాలనేదే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. తరతరాల జ్ఞానం, సహజ సిద్ధమైన పదార్థాలు, రుచికరమైన వంటకాలు ప్రేమతో తయారు చేయబడ్డాయన్నారు. తిరుపతిలో 3 స్టార్ హోటల్స్ లో ప్రారంభం. తిరుపతిలో హార్డ్రిక్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ 3 స్టార్ హోటల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులకు అందుబాటులో సరసమైన ధరలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా విశాలమైన గదులతో ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పుడు తిరుపతిలోని తమ గ్రూప్ కు చెందిన 3 స్టార్ హోటల్లో సుందరం టిఫిన్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పాండిచ్చేరి, బెంగళూరులో సుందరం టిఫిన్ శాఖలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయని, ఎక్కువ మంది ప్రజలు హోమ్లీ ఫుడ్ ను అనుభవించగలగాలని సగౌరవంగా తెలిపారు. ఇంట్లో అమ్మమ్మ, నాయనమ్మ, నాని ప్రేమతో తయారు చేసిన హోమ్లీ ట్రెడిషనల్ వంటకాలు సుందరం టిఫిన్స్ హౌస్ లో అందుబాటులో ఉన్నాయన్నారు. మైసూర్ కాఫీ తమ ప్రత్యేకత. సుందరం టిఫిన్ హౌస్ లో మైసూర్ కాఫీ రుచి మనసుకు ఎంతో ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చే విధంగా కాఫీ ప్రియులకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని సుందరం టిఫిన్ హౌస్ అవుట్లెట్ ను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ నెల 15 వరకు 50% డిస్కౌంట్. సుందరం టిఫిన్ హౌస్ లో వంటకాలు భోజన ప్రియులకు ప్రజలకు 50% రాయితీలో ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కావున నేచురల్ హోమ్లీ వంటకాలను ఆస్వాదించాలనుకునే వారందరికీ ఒక్కసారి సుందరం టిఫిన్ హౌస్ సందర్శించి ఇక్కడ అందించే ప్రేమానురాగాలతో, సంతోషాలతో తమ వంటకాలను రుచి చూడాలని వారు కోరారు. కావున తిరుపతి నగర ప్రజలతో పాటు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో హార్డ్రిక్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. बड़ा बिल्ली ले ले
తిరుపతి ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాన్ని తెలియపరుచుకుంటున్నాను. నేను వచ్చేసి ఇవాళ సుందరం టిఫిన్ హౌస్ అని చెప్పేసి లాంచ్ చేస్తున్నాం అనమాట. వచ్చేసి సుందరం టిఫిన్ హౌస్ అనేది ఇట్స్ నాట్ ఈజీ ఇన్ పాట్ అట్ల మార్క్ వచ్చేసి రెగ్యులర్ రెస్టారెంట్ కాకుండా వచ్చేసామంటే ప్రపంచం మొత్తం వచ్చేసి ఓపెన్ చేసి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి దిగినాం అనమాట. వచ్చేసి ఫ్రమ్ చైల్డ్హుడ్ లైఫ్లో వచ్చేసి అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు వంటల్లో చేసామంటే అందరూ వచ్చేసి మర్చిపోయినారు. ఈరోజు పిజ్జా బర్గర్స్ అది ఇది అని చెప్పేసి వేరే వంటలో చేసామంటే వచ్చి పిల్లకాయలు హెల్త్ పాడు చేసేది కానీ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ అట్లా వస్తుంది. అట్లా కాకుండా ఒక పారంపరమైన ఒక ఫుడ్ని వచ్చేసి తిరుపతి ప్రజలకు అందించాలనేది, ఈ ప్రపంచానికి అందించాలనేది మా ఇంటెన్షన్ అనమాట. వచ్చేసి మేము ఈ లైన్లో వచ్చి 2002లో వచ్చేసి ఎంటర్ అయినాం. ఈ లైన్లో మా ఫాదర్ వచ్చేసి ఈజ్ ద బ్యాక్ బోన్ యాక్చువల్లీ. దీనికి వచ్చేసి 2002లో నుంచి చాలా వచ్చేసి నడుపుకుంటూ వస్తున్నాము. ఈ రోజుకి వచ్చేసామంటే ఒక మంచి ఫుడ్ వచ్చేసి తిరుపతికి వచ్చేసి అందించాలని చెప్పేసి ఒక మెయిన్ డ్రీమ్ తోటి సుందరం టిఫిన్ హౌస్ను వచ్చేసి ఇవాళ హౌస్చేర్ విస్తాలో వచ్చేసి ప్రారంభిస్తున్నాము. అండ్ మార్చ్ ఎండ్ లోపల వచ్చేసి దీని బ్రాంచెస్ బెంగళూరులో 8 అవుట్లెట్స్ ఓపెన్ అవుతుంది. లైక్ మల్లేశ్వరం, యల్లంక, రాజన్కుంటే అట్లా డిఫరెంట్ లొకేషన్స్లో, యల్లంక న్యూ టౌన్, శేషాద్రిపురం అట్లా డిఫరెంట్ లొకేషన్లో 8 అవుట్లెట్స్ వచ్చేసి ఓపెన్ అవుతుంది అనమాట. వచ్చేసి అంటే మార్చ్ ఎండ్ లోపల దట్గా అరౌండ్ 12 అవుట్లెట్స్ వచ్చేసి ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏం స్పెషాలిటీ ఏంటి? అన్ని జాగాలు అన్ని రెస్టారెంట్లో ఇడ్లీ, టిఫిన్, కాఫీ అన్నీ దొరుకుతుంది. కానీ మా దాంట్లో స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు మనకు వచ్చేసి ఏమంటే కడుపు నొప్పి వచ్చిందంటే మనం ఏం చేస్తాం? కడుపు నొప్పి వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్తాము, నా కడుపు నొప్పి ఉందనేసి. బట్ మన దగ్గర ఎట్లా అంటే నా కడుపు నొప్పి అనేసి అంటే అన్ని జాగాలో వేరే కైండ్ సూప్స్ ఉంది. కానీ అట్లా కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నామంటే నా కడుపు డైజెషన్ ప్రాబ్లం ఉందంటే మునగాకుతోటి సూప్, నాకు నరాల్లో వీక్నెస్ ఉంది, నాకు బోన్ స్ట్రెంత్ అని కావాలంటే వచ్చేసి దానికి నల్లేరీలో వచ్చి సూప్ చేస్తాం. అట్లా ఆయుర్వేదిక్ కమ్స్ ఆర్గానిక్గా వచ్చేసామంటే ఒక మనిషికి వచ్చేసి ఏంటేంటి వచ్చేసి హెల్త్ అప్సెట్స్ అవుతుందో దానికి తగినట్టు రిలేటెడ్గా వచ్చేసి ఒక ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్గా వచ్చేసి ఒక ఎనర్జెటిక్ ఫుడ్గా, హెల్తీ ఫుడ్గా వచ్చేసి మేము ఇక్కడ అందిస్తున్నాం అనమాట. వచ్చేసి సో డెఫినెట్గా వచ్చేసామంటే తిరుపతిలో వచ్చేసి ప్రజలందరూ వచ్చేసి యాక్సెప్ట్ చేసుకొని అందరికీ వచ్చేసి బాగా యూజ్ అవుతుందనేసి మేము నమ్ముతాం. రేట్లు చాలా రీజనబుల్. రేట్లు వచ్చేసి ఏమంటే తిరుపతి ప్రజలకు తగినట్టుగా వచ్చేసి చాలా చీప్ అండ్ బెస్ట్ అని పెట్టినామండి. ఇడ్లీ వడ అంతా వచ్చేసి 50 రూపీస్, 60 రూపీస్ అరేంజ్ చేసి పెట్టినాం. దోశ అంతా 70-80 రూపీస్ పెట్టినాం. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ పులి పనిహారం లైక్ వచ్చేసి ఇప్పుడు దేవస్థానం పొంగల్ కావాలంటే వచ్చేసి ఎంత చెప్పినా ఆ దేవస్థానం పోతే ఆ దేవస్థానం పొంగల్ వచ్చినట్టుగా ఏది వచ్చేలేదనేసి అంటాం. ఇది మన తమిళనాడులో తీసుకుంటే పెరుమాకోయిల్ పొంగల్ అనేసి అంటాం. అట్లా మన దగ్గర వచ్చేసామంటే పెరుమాకోయిల్ పొంగలు దొరుకుతుంది, మధురై మీనాక్షి అమ్మన్ సాపాడు దొరుకుతుంది మన దగ్గర వచ్చేసి, కూటాంజూరు అట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వచ్చేసామంటే మన చైల్డ్హుడ్లో మన ఏదైతే అలా మన చైల్డ్హుడ్ లైఫ్లో మనం ఎంజాయ్ చేసినాం ట్రెడిషనల్ ఫుడ్, అలాంటి ఫుడ్ని వచ్చేసి ఇక్కడికి తెప్పిస్తున్నాం. ఇప్పుడు వేరే హోటల్స్లో డిఫరెంట్ తమిళనాడు ఫుడ్ లాంటి వచ్చేసి కర్ణాటక ఫుడ్ అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటే సుందరం టిఫిన్ హౌస్లో చేస్తామంటే ఫ్రమ్ జీరో బేబీ నుంచి వచ్చేసి 99 ఇయర్స్కి వచ్చేసి హెల్తీ ఫుడ్, హెల్త్ కాన్షియస్ తోటి హెల్తీ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్గా వచ్చేసామంటే వచ్చేసి మేము వచ్చి మంచి ఫుడ్ని వచ్చేసి మేము ప్రసాదిస్తున్నాము. సో ఇప్పుడు మన ఏపీలో తిరుపతిలో మొదట ప్రారంభించారు, ఇంకా ఏమైనా అవుట్లెట్లు ప్రారంభించే అవకాశం ఉంది సార్? డెఫినెట్గా ఉంది సార్. తిరుపతిలో ఇది ఒక అవుట్లెట్, రెండో అవుట్లెట్ వచ్చేసి కేటీ రోడ్లో ప్రారంభిస్తున్నాము. 26th డేట్ అనేసి ప్లాన్, 26 ఇదే నెల 26కి వచ్చేసి ప్లాన్ చేసినాం సార్. ఏపీలో ఇంకా బ్రాంచ్ ఇప్పుడు వచ్చేసి ఎంటర్ అయినాం సార్. ఇక్కడికి వచ్చేసి తిరుపతిలో తిరుపతిలో 2 అవుట్లెట్ ఓపెన్ అవుతుంది. మాది ఇదే కాకుండా చేసామంటే మిస్టర్ మైసూర్ కాఫీ అనేది ఒక అథెంటిక్ ఫిల్టర్ కాఫీ వచ్చేసామంటే అన్ని జాగాల్లో డిఫరెంట్ కాఫీస్ దొరుకుతుంది, లేదని చెప్పలేదు నేను. కానీ అథెంటిక్ వచ్చేసి ఫిల్టర్ కాఫీలో వచ్చేసామంటే ఒక ఫిల్టర్ కాఫీ కాన్సెప్ట్ని చేస్తామంటే ఓపెన్ చేస్తున్నామంటే అది ఆల్ ఓవర్ వరల్డ్ వచ్చేసి ప్లానింగ్. బట్ యాజ్ ఆన్ ద 1 ఇయర్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ తీసుకుంటే వచ్చేసి మనకి ఇప్పుడు బెంగళూరులో 12 అవుట్లెట్స్ ఓపెన్ అవుతుంది. సుందరం టిఫిన్ హౌస్ ప్లస్ ఇది అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ 1 ఇయర్లో వచ్చేసి 100 అవుట్లెట్లు వచ్చేసి మేము దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాం. అండ్ శ్రీలంకలో వచ్చేసామంటే నిన్నదా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాం. ఏప్రిల్ 2nd వీక్ వచ్చి శ్రీలంకలో వచ్చేసి ఓపెన్ చేస్తున్నాం 1 ఇయర్లో. ఆల్ ఓవర్ దీన్ని తీసుకుంటే 500 అవుట్లెట్స్.
అందులో ఇప్పుడు నెక్స్ట్ మంత్ లోపల వచ్చేసి 12 అవుట్లెట్స్ ఓపెన్ అవుతుంది. తిరుపతిలో మిస్టర్ మైసూర్ కాఫీ వచ్చేసి 4 అవుట్లెట్ ఓపెన్ అవుతుంది. 4. సో దర్ ఇస్ 2 థింగ్స్ సార్. ఇక్కడ సుందరం టిఫిన్ హౌస్ అండ్ మిస్టర్ మైసూర్ కాఫీ తీసుకుంటే, సుందరం టిఫిన్ హౌస్ నా దగ్గర తమిళనాడు ఫుడ్ దొరుకుతుంది, కేరళ ఫుడ్ దొరుకుతుంది, ఆంధ్ర ఫుడ్ దొరుకుతుంది, తెలంగాణ ఫుడ్ దొరుకుతుంది, నాకు వచ్చేసి అన్ని విధాల ఫుడ్ దొరుకుతుంది. ఇప్పుడు నేను వేరే రెస్టారెంట్కి పోతే ఇది తమిళనాడు వాళ్ళ రెస్టారెంట్, ఇది ఆంధ్ర వాళ్ళ రెస్టారెంట్, కర్ణాటక అట్లా కాదు. నా దగ్గర వచ్చేసి ఆల్ సౌత్ ఫుడ్ వచ్చేసి అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక అండ్ మేల్కోట పులిహోర దొరుకుతుంది, నాకు వచ్చేసి పెరుమాల్ కోయిల్ స్వీట్ పొంగులు దొరుకుతున్నారు. అట్లాంటి ఒక డిఫరెంట్ అయిన వచ్చేసి 4 స్టేట్ ఫుడ్ వచ్చేసి నేను ఇక్కడ ఆనర్ చేస్తున్నాను అనమాట, వచ్చేసి ప్రజెంట్ చేస్తున్నాను. అండ్ మైసూర్ కాఫీ ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే, సార్ మీరు అందరూ చేసి కాఫీ దానికి పోతారు, 2 క్వశ్చన్ అడుగుతారు. ఒకటి స్ట్రాంగ్ కాఫీ అండి, లేదంటే లైట్ కాఫీ అంటారు, లేదా షుగర్ లెస్ అడుగుతారు. కానీ ఇది కాదు యాక్చువల్లీ. అథెంటిక్ ఫిల్టర్ కాఫీలో చేసి ఏంటంటే మార్నింగ్ అవర్స్లో మనం అందరూ చేసి ఒకే కడేరి కాఫీ తాగుతాం. 24/7 ఏది చేసినా కాఫీ ఒక ప్రొఫెషన్లో ఉంటుంది. అట్లా కాదు. మార్నింగ్ అవర్స్లో నిద్రపోయి లేచిన తక్షణ వచ్చేసి బ్రెయిన్ యాక్టివేట్ కావాలా, మనకు వచ్చేసి బాడీలో బ్రెయిన్ యాక్టివేట్ కావాలా, బ్లడ్ సర్క్యులేషన్ ప్యూరిఫై కావాలా. దానికి తగినట్టుగా వచ్చేసి చికోరీస్ మిక్సింగ్ ఉంటుంది. దానికి తగినట్టుగా ఒక మార్నింగ్ ఎనర్జెటిక్ ఫ్రెష్ కాఫీ ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి బ్రంచ్ టైంలో వచ్చేసి లంచ్ టైంలో ఏం చేస్తామంటే బ్రంచ్ని వచ్చేసి అందరూ లంచ్ని స్కిప్ చేసి కొద్దిగా లేట్గా వచ్చేసి మనం చేసామంటే లంచ్ చేస్తారు. దాని నుంచి హెల్త్ సైడ్ ఎఫెక్ట్ అట్లా చాలా అవుతుంది. అట్లా కాకుండా ఆ కాఫీ తీసుకున్నారు, ఆ కాఫీ తీసుకున్న తర్వాత వచ్చేసి మళ్ళీ లంచ్ వచ్చేసి యాడ్ ఆన్ కావాలా, లంచ్ తీసుకోవాలా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. సో అది ఒక కాన్సెప్ట్ అనమాట వచ్చేసి. దట్ ఈస్ సెకండ్ కాన్సెప్ట్. అండ్ థర్డ్ వచ్చేసామంటే ఆఫ్టర్ లంచ్ తర్వాత అందరికీ వచ్చి నిద్ర వచ్చున్నాం, కానీ మన దగ్గర వచ్చేసి ఆఫ్టర్ 2:30 పైన ఒక డిఫరెంట్ అయిన కాఫీ దొరుకుతుంది. ఆ కాఫీ తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా 3 అవర్స్ వచ్చేసి మనం నిద్రపోవాలనుకుంటారో నిద్రపోలేము, అంత మాత్రం వచ్చేసి ఎఫెక్టివ్గా వచ్చేసి బాగా యాక్టివ్గా ఉంటుంది అనమాట. సో మైల్డ్ కాఫీ, రొమాంటిక్ కాఫీ, కపుల్స్ కాఫీ అనేసి ఫిల్టర్ కాఫీ తోటే ఇన్ని వెరైటీస్ వచ్చేసి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం వచ్చేసి. దర్ ఇస్ నో మిషన్ కాఫీ, నథింగ్. సో ఇది మిస్టర్ మైసూర్ కాఫీ. ఆయుర్వేదిక్ వచ్చేసి జ్యూస్ సెంటర్ అని చెప్పేసి ఆర్గానిక్ జ్యూస్ సెంటర్ అనేసి ఇంకోటి ఉంది, దాన్ని లాంచ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు దీంతో పాటు అవన్నీ సబ్ కోఆర్డినేట్. ఇప్పుడు ఒంట్లో సార్ యాజ్ అన్నా వచ్చేసి ఫ్రాంచైజ్ ఇస్తే ఇది మనకు ప్రోడక్ట్ క్వాలిటీ దెబ్బతింటుంది. ఫస్ట్ వచ్చేసి మనమే చేస్తాం సార్, ఎవరికి ఇచ్చేయలేదు. ఇప్పుడు దీంట్లో సార్ జ్యూస్లో తీసుకుంటూ వచ్చేసామంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వచ్చేసామంటే దాన్ని ఇక్కడ వచ్చేసి లాంచ్ చేస్తున్నాం. ఇక్కడ తిరుపతిలో లాంచ్ చేస్తున్నాను. దాన్ని వచ్చేసి జ్యూస్లో మీరు వచ్చేసి మోసంబి జ్యూస్, ఆ జ్యూస్, ఈ జ్యూస్ అని ఇవి మాత్రం ఎన్నుకుంటుంటారు. వేరే జ్యూస్లో వచ్చేసి మనకు ఎవరికి తెలియదు అనమాట. ఇప్పుడు మనకి హెల్త్కి మంచిది మనం వచ్చేసామంటే దీన్ని తీసుకోండి, ఏది పంకిన్ జ్యూస్ తీసుకోండి, లేదంటే వచ్చేసి మింట్ జ్యూస్ తీసుకోండి, మనం ఎవరు తీసుకోం. అట్లా కాకుండా హెల్త్ కాన్షియస్ తోటి వచ్చేసి కంప్లీట్లీ వచ్చేసి ఆయుర్వేదిక్లో వచ్చేసి అంటే ఆర్గానిక్ ఆయుర్వేదిక్లో వచ్చేసామంటే ఒక డిఫరెంట్ అయిన వచ్చేసి ఒక జ్యూస్ కాన్సెప్ట్ని క్రియేట్ చేసినామని వచ్చేసి ఇమ్యూనిటీ అండ్ యాంటీవైరస్ బూస్ట్, దానికే ఒక జ్యూస్. దానికి అశ్వగంధ పసుపుతోటి వచ్చేసామంటే దానికే ఒక జ్యూస్. డైజెషన్ అండ్ గట్ హెల్త్, డైజెషన్కి వచ్చేసి దానికనేసి ఒక జ్యూస్ వచ్చేసి క్రియేట్ చేసినాం అనమాట. దాని తర్వాత వచ్చేసామంటే డిటాక్స్ అండ్ లివర్ క్లీనింగ్ ఒక ఇది జ్యూస్. యూరినరీ అండ్ బ్లాడర్ వచ్చేసామంటే మనం దాన్ని కరెక్ట్గా సిస్టమేటిక్ చేసుకునే దానికి. వెయిట్ లాస్ అండ్ మెటబాలిజం బూస్ట్కి వచ్చేసి ఒక జ్యూస్. స్కిన్ అండ్ హెయిర్ ఫాల్స్కి దీని అంతా వచ్చేసామంటే రీసెర్చ్ చేసి దీనికైనా ఒక స్పెషలైజ్ టీమ్ వచ్చేసి మన డాక్టర్ టీమ్ తోటి వచ్చేసి మనం స్పెషలైజ్ చేసి రీసెర్చ్ చేసి వచ్చేసి దాని ఎక్స్పీరియన్స్ తోటి వచ్చేసామంటే ఇక్కడ లాంచ్ చేస్తున్నాం. డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. సుందరం టిఫిన్ హౌస్ అనే వాళ్ళది మా విజన్, SBH గ్రూప్ ఆఫ్ విజన్ అనేది హెల్తీ ఫుడ్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎటువంటి కెమికల్స్ ఇంకోటి కలర్ లేకుండా హెల్తీ ఫుడ్, ట్రెడిషనల్ ఫుడ్, ఒక మంచి హెల్త్ కాన్షియస్ తోటి వచ్చేసి మేము తిరుపతిలో లాంచ్ చేస్తున్నాం సార్.